సరే మావయ్య గారు, మీరన్నట్టే నేను వింటాను. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీరంటే గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి నేను ఇప్పటికైనా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. మా బావ రాకుండా ఉండాలి, అప్పుడు తెలుస్తుంది ఈ అలేఖ్య అంటే ఏంటో. లేదు నాన్న, అన్నయ్య ఖచ్చితంగా సుహాసిని తీసుకుని ఎక్కడికో వెళ్ళుంటాడు. అవునరా, తన్ని తీసుకొని వెళ్ళినా తన్ని ఏదో ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచి మళ్ళీ రావాలి కదా. ఇప్పుడు చూడు అలేఖ్య ఎంత గొడవ చేస్తుందో. మావయ్య గారు, మేము లాయర్ గారి దగ్గరికి వెళ్ళిన మాట నిజమే. పైగా బావగారు బయటున్నారు, మేము లోపలున్నాం. మేం బయటకు వచ్చేసరికి మేము లాయర్తో మాట్లాడిన మాటలు విన్నారో ఏమో తెలీదు, కానీ అక్కడి నుంచి అయితే తను వెళ్ళిపోయారు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడని గెస్ చేసి మేము ఆ లొకేషన్కి వెళ్ళాం నాన్న. కానీ అక్కడ అన్నయ్య కనపడలేదు. అప్పటికే వదిన ఓ కారులో వెళ్ళిపోయింది అన్నారు. అంటే సుహాసిని అన్నయ్య తీసుకెళ్ళుంటాడనేది నా ఆలోచన. అదే మేము అనుకుంటున్నాం. ఏమోరా మాధవా, ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత లేకుండా ఈ గొడవలు టెన్షన్లు చూస్తుంటే మా ఆరోగ్యాలు దెబ్బతిని మంచాల పాలవుతామని భయమేస్తుందిరా. సుహాసిని ఆరోగ్యం బాగలేదు కదమ్మా. సుహాసిని ఎంతకాలం అయితే బతుకుతుందో అన్నయ్య కూడా అంతవరకు తనతో పాటే ఉండాలని అనుకున్నాడేమో. అది ఏదైనా కావచ్చురా. విషయం అయితే మన ఇంటి వరకు చేరాలి కదా, ఇంట్లో చెప్పాలి కదా. తోడుగా మీరు వెళ్ళినప్పుడు మీకైనా ఈ విషయం చెప్పి, ఇది సంగతి, నేను సుహాసినితోటే ఉండాలనుకుంటున్నాను, మీరు నా గురించి ఆలోచించకండి అని ఒక్క మాట చెప్తే పని అయిపోతుంది కదా. లేదు నాన్న, అన్నయ్య అలా చెప్పలేడు. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య మన మాటలు వినే స్థితి దాటిపోయింది. నిజంగా సుహాసిని ఉన్న పరిస్థితి చూసినా, అక్కడ వాతావరణం చూసినా మన గుండె తరుక్కుపోతుంది. సో ఖచ్చితంగా సుహాసిని పాపని ఆ ఏరియా నుంచి అన్నయ్య తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడేం చేయాలి? ఏదైతే జరగకూడదని ఇన్ని రోజులు మనం కష్టాలు పడ్డామో అది ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు అలేఖ్యకి ఏం సమాధానం చెప్పాలి? మొత్తానికి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన ఈ ఇంటి పరువు సర్వనాశనం అయిపోయింది. నాకిప్పుడేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నానా, మీరు పెద్దవారు కదా, మీరే వెళ్ళి అలేఖ్యకి ఇది పరిస్థితి అని చెప్పి చూస్తే కనీసం తను సానుభూతితోనన్నా ఆలోచిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. లేదురా, అలేఖ్యకి మా నోటితో మేం చెప్పలేం. ఆ సుహాసిని రాఘవ కలిసి ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయారనే అన్న అంటుంది. ఆ మాట విని మేం తట్టుకోలేం. మాధవ భూమి కలిసి నాటకమాడుతున్నారు. నా భర్తని వాళ్ల వెంట తీసుకెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్లతో పాటు తీసుకురావాలి కదా. అలా కాకుండా మాకంటే ముందే వచ్చాడా, ఇంకా రాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నాటకాలాడుతున్నారు. మీ నాటకాలన్నీ నాకు తెలుసు. ప్రియా చెప్పినట్టు మీరందరూ కలిసి ఆ లాయర్ దగ్గరికి వెళ్లారు. లాయర్ దగ్గరికి వెళ్ళాకే నా భర్తకి సుహాసిని మీద మళ్ళీ మనసు మళ్ళీ ఆమెని వెతకడం కోసం వెళ్ళుంటాడు. కానీ నేను మీకంటే డబుల్ గేమ్ ఆడతాను. మిమ్మల్ని ఈ విషయం మీద రాజ్ రంపను పెడతాను. చూస్తూ ఉండండి. భూమి, మాధవ్, అత్తయ్య, మావయ్య. ఏమైందా లేఖ్య? ఎందుకు మళ్ళీ అలా అరుస్తున్నావు? అరవటం కనపడుతుంది కానీ నా బాధ తెలియట్లేదా మీకు?